ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని 7 శనివారాలు వచ్చి దర్శించుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి జనం అందరూ నమ్ముతారు. ఇక్కడ దర్శనానికి ఎంత ఏం పడుతుందో చెప్తే షాక్ అయిపోతాం మామ. ఏం చేస్తారు? శనివారం వచ్చినాడు చాలు ఇక్కడ జనాలు వేలల్లో ఉంటారు. మామ నన్ను కూడా తెలగజేరి అప్పుడే వీడియోలోకి వస్తానంటున్నాడు. సీతమ్మ ఒకటి సినిమాల చెట్లు రేలంగమాయి గుర్తొస్తుంటాడు. తెలుసుకోవాలి కానీ ప్రతి గుడికి ఏదో ప్రత్యేకత ఉంటుంది మామ. నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అమలాపురం ఆఫీషియల్. అమలాపురంగా చాలా ఫేమస్. సీఎం అవ్వాలి పిఎం అవ్వాలని కోరుకుంటే అది అవ్వదమ్మా. నెక్స్ట్ టైం నుంచి జబ్బలు పని తీసుకొచ్చాను. అంతవరకు షట్ పై లేకపోతే ఇబ్బంది అయిపోతుంది నీకు. ఈరోజు మనం వాడపల్లిలో ఎంతో ఫేమస్ అయిన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ 7 వారాలు అయితే శనివారాలు వెళ్తారనమాట. ఆ గుడి గురించి ఇంకా చెప్పుకోవాలంటే మనం ఎట్లా అక్కడ మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనం రెడీ అయిపోయింది అయ్యానికి వాందేవుడు బయట వర్షం కురిపిస్తున్నాడు. దాన్ని తట్టుకుందాం అని చెప్పేసి కోట్ వేసుకున్నాం. తర్వాత తగ్గిపోయింది స్టార్ట్ అయ్యేదానికి. అందుకని కోట్ వదిలేసి మామూలుగా స్టార్ట్ అయిపోయి అనమాట. ఎర్లీ మార్నింగ్ వర్షం పడి రోడ్ అంతా చెమ్మగా ఈ జర్నీ అయితే మంచి స్మూత్ గా వెళ్తున్నామా. మేము 3:30 ఎక్కితే 5 గంటలు స్టార్ట్ అయ్యి వర్షం వల్ల. ఎంతైనా మన పల్లెటూరులో దొరికి అంత ప్రశాంతత ఈ లోకంలో ఎక్కడ దొరుకుతున్నామా. ఇలా వెళ్తుంటే స్వర్గంలో వెళ్తున్నట్టు ఉంది. ఆ చెట్లు ఆ పచ్చదనం అబ్బో సూపర్. ఎంతైనా మన గోదావరి జిల్లాలో తిరగాలంటే పెట్టుకుంటారు అబ్బాయి. ఎటు చూసినా కొబ్బరి చెట్లు అలాగే పచ్చదనం కనబడుతున్నట్టు మనకి. పంటకాలు కూడా రెడీ అయిపోయినాయి. నీళ్లు కూడా వచ్చేసినాయి. ఇంకా టాడతో పొలం దున్నించేసి ఎదజలేసుకోవడమే. ఇలా పల్లెటూరు రోడ్ల మీద వెళ్తుంటే మనం సీతమ్మ ఒకటి సినిమాల చెట్లు రేలంగమాయి గుర్తొస్తుంటాడు. గుర్తురావడం ఏంటి అలాగే జరుగుతుంది. ఊర్లో కూడా జనాలు అలా పలకరించుకుంటూ ఉంటారు రోడ్ల మీద వెళ్తుంటే ఎర్లీ మార్నింగ్. మన సైడ్ అయితే గుళ్ళు ఎక్కడికక్కడ ఉంటాయి. ఇంకా తెలుసుకోవాలి కానీ ప్రతి గుడికి ఏదో ప్రత్యేకత ఉంటుంది. మా గూగుల్ మ్యాప్స్ కంటే మనమే గొప్ప అని చెప్పి మా వాడితో వాదించు షార్ట్ కట్ రూట్ లో అయితే తీసుకెళ్ళాను మా వాడిని. గుడికి బేగిలిపోవచ్చు అని చెప్పేసి అదే కంపుచ్చింది మమ్మల్ని. రోడ్ అయితే నార్మల్ టైంలో ఈ రోడ్డు బాగానే ఉంటుంది అంట. కానీ వర్షం రావడం వల్ల వెంట అయిపోయింది. ఇంకోటి మొత్తం టైర్లో దూరిపోయింది మట్టి. అరగంట చుక్కలు చూపించింది మాకు. ఎంతైనా దేవుని దర్శించుకోవడం అంత ఈజీ కదా. చాలా అడ్డంకులు దాటిని వెళ్ళాలన్నమాట మనం దర్శనం చేసుకోవాలంటే. ఎదురొచ్చి అడ్డంకులు చూసి ఏదో అపశకనంలో ఉందో అక్కడ పోకూడదు. ఆ అడ్డంకులన్నీ మనకు దేవుడు పరీక్ష పెట్టాడు. ఆయన దగ్గరికి వస్తామా రామా అని చెప్పేసి అనుకోవాలి తప్ప ఏదో అపశకనాలు అనుకుంటే వెళ్ళలేము అక్కడికి. మనం వెళ్తున్న బ్రిడ్జ్ అయితే గౌతమి నది పైన ఉంది. కానీ కింద నదిలో నీళ్ళు లేవు. అదే కామెడీ. ఈ వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి కొంతమంది అయితే కాలినడకన కూడా వస్తారు మామ. ఇంకోటి అక్కడ వెళ్తున్నారు చూసారు కాలినడకన ఎలా చాలా మంది వెళ్తుంటారు. కాలినడకన వచ్చేవాళ్ళు ఎంతమంది తెలియదు కానీ కారు మీద వచ్చేవాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు మామ. ఇక్కడ చూసిన కార్లు కనబడుతున్నాయి. ఇక్కడ నాకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి గురించి తెలియని వాళ్ళు అన్ని గుడిలాగా ఇది కూడా నార్మల్ కూడా దీంట్లో ఏమైనా ప్రత్యేకత అనుకుంటారు. కానీ ఒకసారి యూట్యూబ్ లోకి చూడండి. గొప్ప వీడియోలు వస్తాయి అన్నట్టు నా వీడియో కూడా మీరు యూట్యూబ్ లో చూస్తారు. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత చెక్ చేద్దరు. శనివారం వచ్చినట్టు చాలు ఇక్కడ జనాలు వేలల్లో ఉంటారు. బండ్లు ఉండవుసారి పార్కింగ్ మీకే మతిపోద్ది. ఈ జనం అంతా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఒకరు అడిగి తీసేగానే ఒకరు అడిగి వెళ్ళారు అన్నట్టు ఉంటుంది జనాలు చూస్తేనే. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని 7 శనివారాలు వచ్చి దర్శించుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి జనం అందరూ నమ్ముతారు. కోరికలను తీస్తారు కదా అని చెప్పేసి నేను సీఎం అవ్వాలి పిఎం అవ్వాలని కోరుకుంటే అది అవ్వదమ్మా. నీ కోరికలో న్యాయం ఉండాలి. దాని మీద నువ్వు కృషి చేయాలి. దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. నువ్వు ఈ రోజు ఇక్కడ ఉండవల్ల కదా నీ రేపనే రోజు కొద్దిగా మారుతుంది. నీ ఆలోచనలు మారుతున్నాయి. అలాగే ఏదో రోజు నీ కోరికలు కూడా నెరవేర్చాము. నమ్మకం పెట్టుకోవాలంతే. మరి మనం అయితే గుడి చుట్టూ 7 ప్రదర్శనలు అయితే పూర్తి చేసుకున్నాం. నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అమలాపురం ఆఫీషియల్. అమలాపురంగా చాలా ఫేమస్. ఏంటి మీకు తెలియదా? తెలియకపోతే అమలాపురం ఆఫీషియల్ అని సెర్చ్ చేయండి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో తెలిసిపోద్ది. పొట్టి పెట్టాడు బుద్ధిమంతుడు బాబు అనుకోకండి మీరు. పైకి కనబడకండి దొంగనాడు ఉడికిడు. మంచిగా పెడతారంట ఎక్స్ప్రెషన్. మా వాడు బాధ ఏంటనుకుంటున్నారు. నేను తెల్లగడిపోతున్నట్టు నల్లగా పడుతున్నట్టు. మావ నన్ను కూడా తెల్లగా అప్పుడే వీడియోలోకి వస్తానంటున్నాడు. మా అన్న రౌడీసం దిక్కుపోయ్యా కండ్ల బీసి నరా అనేస్తున్నాయి బయటికి. నెక్స్ట్ టైం నుంచి జబ్బలు పని తీసుకొచ్చాను. అంతవరకు షట్ పై లేకపోతే ఇబ్బంది అయిపోతుంది నీకు. ఫైనల్ గా మనం అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం మామ. ఇక్కడ దర్శనం ఎంత ఏమడుతుందో చెప్తే షాక్ అయిపోతాం మామ. 200 రూపాయలు టికెట్ తీసుకుంటే 4 గంటలు, 50 రూపాయల టికెట్ తీసుకుంటే 2 గంటలు. ఏంటి పోయి రివర్స్ చెప్పినట్టున్నా సరిగ్గా చూసుకుంటారా? కాదు కరెక్ట్గా చెప్తున్నాను. అదే మ్యాజిక్ ఇక్కడ. సో 50 రూపాయల టికెట్ తీసుకుంటే దర్శనం బేగ అయిపోద్ది. ఇక్కడికి వచ్చే జనాన్ని చూస్తుంటే 2 కిలో సరిపడలేదు మా అసలు. ఎంతమంది అంటే ఎంతమంది ఉన్నారు జనం అసలు చూడండి. నువ్వు అందులో వెళ్ళాలంటే అక్కడ స్పేస్ ఉండదు. నువ్వు క్రియేట్ చేసుకోలే. చివరికి గుళ్ళోంచి మేము బయటకు రావడానికి కూడా అలాంటి స్పేస్ క్రియేట్ చేసుకుని రావాల్సి వచ్చింది. ఖాళీ లేదు బయటకు రావడానికి కూడా. అంతలా ఉంది ఇక్కడ. శనివారం కాకుండా మిగతా రోజులు అయితే దర్శనం బేగా అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి శనివారం జనాలు అయితే వేలల్లో వస్తారు ఇక్కడికి. ఎందుకంటే 7 వారాలు వస్తారని చెప్పి మొక్కుంటారు కదా. సో ప్రతి శనివారం అలా వస్తూనే ఉంటారు జనాలు ఇక్కడికి వేలల్లో. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ చేసిన అయితే బయటకు వచ్చాం. మా ఫస్ట్ శనివారం అయితే పూర్తి చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. నెక్స్ట్ ఇంకా 6 వీక్స్ ఉన్నాయి. ఆ 6 వీక్స్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఎవ్రీ వీక్ ఒక లాగ్ అయితే వస్తుంది మీకు. ఇక్కడైతే మనం టోటల్ 7 శనివారాలు వస్తాం కాబట్టి 7 వీడియోలు ఫుల్ లెంత్ వస్తాయి. సో మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. మన అమలాపురం గారు డార్లింగ్ పుట్టి గారు ఏం చేశారు తెలియదు కానీ పాప అయితే ఆపకుండా హెడ్ చేస్తుంది. ఏం చేస్తారు? మా వాళ్ళకి ఏ పాపం తెలియదండి. సరదాగా వేసుకుంటున్నాను మా వాళ్ళు అంతే ఆట పట్టించడానికి.
ఇక్కడికైతే వేళల్లో వచ్చిన భక్తులకి ఏ లోటు లేకుండా అన్న సంతర్పణ కార్యక్రమం అయితే పెడుతున్నారు వీళ్ళు. వచ్చిన వాళ్ళకి లేదు అనే మాట రాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి ఫుడ్ అయితే పెడుతున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. జనాలకి ఎండకి ఎటువంటి ఇబ్బంది పడకుండా షెడ్ కూడా ఉంది చూడండి. డార్లింగ్ గుడ్డి గారు తమ్ముడు వాడి చేతిని కూరలు ఇచ్చేస్తారట పాపం. ఎవరో ప్లేట్ ఎట్టుకెళ్తా ఆయన చేతికి తగిలించారంట. కూర ఎట్టుకెళ్ళి మొత్తం వాడి చేతికి అంటిపోయింది. ఫైనల్ గా ఈ వారం అయితే మనం సక్సెస్ఫుల్ గా దర్శనం చేసుకున్నాం. ఇంకా గుడి గురించి నేను పూర్తిగా చెప్పలేదు. ఇంకా రాబోయే వీడియోలో మొత్తం తెలుసుకుని మీకు చెప్తాను. సో ఈ వీడియో అయితే చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం కూడా ఇక్కడ రావడం ఫస్ట్ టైం ఇదే. సో అందుకే మనకు కూడా అంతలా ఏం తెలుసు. సో ముందు ముందు తెలుసుకుని ఇంకా క్లియర్ గా చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు మా వాడికి మీకు కూడా బై బై.